అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈరోజు చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అట్టునైతే తయారు చేసుకుందాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొబ్బరి తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, బాగా తింటారు. చిన్నపిల్లలు కొబ్బరి తినరు కాబట్టి వాళ్ళకి ఇలా చేస్తే చాలా బాగా తింటారు. హెల్త్కి కూడా కొబ్బరి చాలా మంచిది. ట్రై చేయండి ఒకసారి. ముందుగా అయితే మినిమం ఒక 5 అవర్స్ అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను. కొబ్బరిని ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. కొబ్బరిని అయితే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మిక్సీ చేసుకోండి. స్మూత్ పేస్ట్గా అయితే రావాలి మనకి కొబ్బరి, అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని అయితే పేస్ట్గా చేసేసుకోండి. నేనైతే మిక్సీ చేసుకున్నాను. చూడండి ఎలా స్మూత్ పేస్ట్ లాగా వచ్చిందో, ఆ విధంగా స్మూత్ పేస్ట్ లాగా అయితే రావాలి. నెక్స్ట్ కొబ్బరి పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. కొబ్బరి పేస్ట్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు దొడ్డ అటుకులు తీసుకోవాలి. మనం పోపు వేసుకునే అటుకులు ఉంటాయి కదా, ఆ అటుకులను అయితే తీసుకున్నాను. వీటిని వాటర్తో అయితే మంచిగా వాష్ చేసేసుకోండి. నేను వాటర్తో మంచిగా వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేయండి. సైడ్కి పెట్టేసి నెక్స్ట్ మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న జార్లోనే మనం బియ్యం వేసుకోవాలి. నానబెట్టుకున్నాం కదా, ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి బియ్యాన్ని. అందులోకి మనం మంచిగా వాష్ చేసుకున్న అటుకులను అయితే వేసేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ అయితే చేసేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మంచిగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగైతే మిక్సీ పట్టుకోండి. మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బియ్యం పిండిని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్లో అయితే వేసేసుకోవాలి. కొబ్బరిని అయితే ఫస్ట్ టైం మనం మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే కొబ్బరిని ఉన్న బియ్యంని మిక్స్ చేసి మనం గ్రైండర్ చేస్తే మట్టుకు కొబ్బరి అనేది చిన్న చిన్నగా ఉండిపోతుంది, సరిగ్గా మిక్సీ అవ్వదు. అందుకే ఫస్ట్ కొబ్బరిని అయితే మిక్సీ చేసుకోండి, ఆ తర్వాతనే బియ్యంని అయితే మిక్సీ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ని బియ్య పిండిని అయితే మంచిగా కలుపుకోండి. ఆ విధంగా నేనైతే ఈ పిండిని ఓవర్ నైట్ నానబెట్టేసేసాను. నైట్ మొత్తం సైడ్కి పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కొద్దిగా సాల్ట్ వేసేసి అలా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక మనం ఇప్పుడు బియ్యం పిండిని ఆ విధంగా దోశల్లాగా వేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా లావు కాకుండా మీడియంగా వేసేసుకోండి. ఆ విధంగా వేసుకొని నెక్స్ట్ దాని మీద లిడ్ పెట్టేసేయండి. ఒక 1 మినిట్ తర్వాత తీసేయండి. తీసేసి రెండో సైడ్ కూడా కాల్చుకోండి. రెండో సైడ్ కూడా టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసుకొని ఒక 1 మినిట్ ఆగేసి అయితే తీసేసేయండి. నెక్స్ట్ నేను ఇంకోటి కూడా అట్టు వేస్తున్నాను. చూడండి, ఇది అట్టు కాబట్టి మరీ సన్నగా అయితే వేసేసుకోవద్దు, కొద్దిగా లావుగానే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. దీన్ని డైరెక్ట్ ఇలా కూడా తినేసేయచ్చు, లేకపోతే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఏది పెట్టుకున్న అయితే టేస్టీ అయితే ఉంటుంది. నేనైతే దీనికి పల్లి చట్నీ చేశాను. మనం ప్లెయిన్గా తింటే ఇంకా చాలా టేస్టీ అయితే ఉంటుంది. మీకు చట్నీ కావాలనుకుంటే చట్నీ పెట్టుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.